సిద్దిపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆయన నిప్పులు చెరిగారు. వరి నాట్లు వేసినా రైతు భరోసా ఇవ్వకపోవడంపై మండిపడ్డారు. మెదక్ జిల్లాలో రైతులకు సాగునీరు నిలిపివేసి బీరు కంపెనీలకు నీళ్లు ఇవ్వటం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని, రైతుల ఉసురు పోసుకోవద్దని హరీష్ రావు తీవ్రంగా హెచ్చరించారు. సరిగా లేదు. ఒకసారి ఫోన్ వారానికి ఒకసారి నోటీసుతో వాటి ఫోన్ అయిపోము అది చూడలేదు. అంత దుమ్ముతో నింపుతా ఉన్నారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా సెల్లార్లో మెయింటెనెన్స్ లేదు. సెల్లార్లో ఎలక్ట్రికల్ పనిచేయడం రిలేటెడ్ చూడు, ఫ్యాన్లన్నీ రిలేటెడ్ చూడు, క్లీనింగ్ వారం ఒకసారి కడగాలి, కడుగుతలేదు చెప్పి బాత్రూమ్ నీట్గా పెట్టించు, ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ తిరుగుతలేదు చూడు. ఆ దళారులు ఎక్కువైపోయింది. దళారులను కంట్రోల్ చేసి రైతులకు జాబ్ ఉంటుంది చూడు. రైతు బజార్ బాబు నువ్వు పోతలేదు. రోజు పొద్దున్నే రేట్ డిసైడ్ చేయాలి. ఆ టీవీ స్క్రీన్ల మీద రేట్లు వేసే వాళ్ళము. ఆ స్క్రీన్లు పనిచేస్తలేవు, టీవీ స్క్రీన్లు. మరి డబ్బులు ఉన్నాయి, పట్టించుకుంటలేదు మీరు. దానికి రెవెన్యూ వచ్చేటట్టు మంచిగా నేను షాపులు కట్టించి నీట్గా పెట్టిన పైసలు ఏం చేసుకోను అవన్నీ. ఆ స్క్రీన్లు మంచిగా చేయండి, ఆ కాటాలు ఖరాబ్ అయితే కొత్తవి కొనండి, క్లీనింగ్ చేయండి, మనుషులతో పని చేయించండి, లైట్లు పెట్టండి, ఫ్యాన్లు పెట్టండి. కందులకు 8,000 రూపాయల మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాని ప్రకారంగా రైతు సోదరులందరూ కూడా ఈ కొనుగోలు కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మధ్య దళారులకు అమ్మి రైతులు నష్టపోవద్దని, రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎంఎస్పీని పొందవలసిందిగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మన దేశంలో ఇప్పటికే పప్పు దినుసులు సరిపడా ఉత్పత్తి కాకపోవడం వల్ల ప్రతి సంవత్సరం విదేశాల నుంచి పప్పు దినుసులు మన దేశం దిగుమతి చేసుకుంటూ ఉంది. ఇలా ఆయిల్ కానీ పప్పు దినుసులు కానీ మన దేశ అవసరాలకు సరిపడే ఉత్పత్తి మన దేశంలో జరగడం లేదు. రైతు సోదరులందరూ కూడా మరి ఈ పప్పు దినుసులు, ఆయిల్ పంటలు లైక్ సన్ఫ్లవర్ కానీ, గ్రౌండ్ నట్ కానీ, ఆయిల్ పామ్ కానీ తదితర నూనె ఉత్పత్తి చేసే పంటలకు బాగా గిరాకీ ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పప్పు దినుసుల ఉత్పత్తిని ప్రోత్సహించాలని, నూనె గింజల ఉత్పత్తిని ప్రోత్సహించాలని